Daily. Taste the Daily. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. 15 జిల్లాలకు వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన చేసింది. ఈ మేరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపత్రిలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ రోజు కొన్ని ప్రాంతాలలో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. వచ్చే 2 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. వరద నీరు నిలిచే రోడ్లను గుర్తించి ముందస్తుగా వాహనాలను నిలిపివేయాలి. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అనుష. తెలంగాణను వర్షాలు వీడడం లేదని చెప్పవచ్చు. మేఘాలు ఇంకా తెలంగాణలో పడుతూనే ఉన్నాయి. దీంతో చాలా చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణకు మరోసారి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక కూడా జారీ చేసింది. దాంతోపాటు భారత వాతావరణ శాఖ కూడా పలు సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము అది క్రమక్రమంగా బలపడుతుంది. ఈ రోజు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనము వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపటి వరకు అది దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటి తెలంగాణ వైపు ఇంకా మరింత వచ్చే ప్రభావం ఉంది. దీని ప్రభావం కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు కూడా చెప్పారు. 3 రోజులుగా మధ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల కూడా వర్షాలు పడ్డాయి అనుష. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, దాంతోపాటు నిజామాబాద్, కామారెడ్డి, ఇటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. నిన్న ములుగు జిల్లా మేడారంలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. సో అదే సిచ్యువేషన్ ఈ రోజు కూడా మరికొన్ని జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఇటు జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా వర్ష ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది అనుష. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురు గాలులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. అంటే 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది భారీ వర్షపాతం అని చెప్పవచ్చు. ఎందుకంటే 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతేనే వరద వస్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. అలాంటి సిచ్యువేషన్ లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇది కుంభవృష్టి వాన అని చెప్పవచ్చు. ఈ కుంభవృష్టి వాన వల్ల చాలా వరద ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత వారం రోజులుగా చాలా చోట్ల కూడా వర్షం పడుతుంది. ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వర్షపాతం చాలా ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షంతో గోదావరి నది చాలా ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. బాసర నుంచి, కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు కూడా
గోదావరి నది పరుగులు పెడుతుందని చెప్పవచ్చు. నిన్న బాసర వద్ద గోదావరి నది మహోగ్ర రూపాన్ని దాల్చి పుష్కర ఘాట్ల పైనుంచి కూడా ప్రవహించి బాసర జ్ఞాన సరస్వతి ఆలయం నుంచి గోదావరి నదికి వెళ్లేటువంటి మార్గంలో మధ్య మధ్యలో కూడా గోదావరి నది బ్యాక్ వాటర్ వచ్చి చేరడం వల్ల ప్రజలు కూడా అటు గోదావరి నదిలో పుణ్యస్థానానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అటు పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఆలయ సిబ్బంది కూడా బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి ఎవరు కూడా గోదావరి నది వైపు వెళ్లకుండా నిన్న అక్కడే కట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే వరద ప్రవాహం ఎక్కువగా వస్తుంది కాబట్టి పుణ్యస్థానాలకు వెళ్తే వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులు ఎవరిని కూడా అక్కడికి రాలేదు. క్రమక్రమంగా రాత్రి నుంచి బాసర వద్ద అయితే గోదావరి నది కొంత తగ్గుముఖం పడుతుంది. దీంతో యథావిధిగా ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులు పుణ్యస్థానాలకు వెళ్తున్నారు. వెళ్లిన అనంతరం శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇటు వచ్చి జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఇటు ప్రాజెక్టులు గోదావరి నది బేసిన్ పోయినటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేసి దాదాపు 3 లక్షల క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. వాటర్ అంతా కూడా దిగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిన్న 40 గేట్లను లిఫ్ట్ చేసి 6,50,000 క్యూసెక్లను వదిలారు. క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఈ రోజు 30 గేట్లను మాత్రమే లిఫ్ట్ చేసి 3,50,000 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేశారు. సో ఒకవైపు ఇటు నుంచి వస్తున్నటువంటి గోదావరి నది ప్రవాహము, మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల వలన ప్రాణహిత నది కూడా చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది. దాదాపు ప్రాణహిత నదికి 3,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో అటు కాళేశ్వరం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక వరకు కూడా ప్రవహిస్తుంది. కాళేశ్వరం వద్ద ప్రస్తుతానికి 8,35,000 క్యూసెక్ల వాటర్ అక్కడ ప్రవహిస్తుంది. అంటే గోదావరి నది కాళేశ్వరం వద్ద అటువైపు ఇటువైపు రెండు వైపు ఒడ్డులను పూర్తిగా పట్టుకొని పుష్కర ఘాట్లను ముంచుతూ కూడా అక్కడ ప్రవహిస్తుంది. దీంతో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను కూడా కాళేశ్వరం వద్ద జారీ చేశారు. అంటే ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ప్రాంతంలో వాతావరణ శాఖ చెప్పినటువంటి జిల్లాల్లోనైతే కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయని చెప్పవచ్చు. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న చాలా ప్రాంతాల్లో కూడా ముసురు వాతావరణం కూడా నిన్న నెలకొంది. మంచిర్యాల, పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, దాంతోపాటు హనంకొండ జిల్లా, వరంగల్, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం, జనగాం జిల్లా, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో కూడా నిన్న ఒక ముసురు వర్షం పడింది. ఒక మోస్తారుగా కూడా వర్షం పడుతూ కంటిన్యూగా నిన్న వర్షం పడ్డటువంటి సిచ్యువేషన్ ఈ జిల్లాలో ఉంది. సో తెలంగాణ వ్యాప్తంగాతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా ప్రతిరోజు సాయంత్రం వర్షం పడుతూనే ఉంది. దీంతో హైదరాబాద్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ హైడ్రా సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటున్నాయి. ఈ సిచ్యువేషన్ లో మరొక 2 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యారు. అన్ని శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేశారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదిక పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల నిరంతరం జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్ తో ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా సూచించారు. అన్ని కాజ్వేలను పరిశీలించాలని, చెరువులు గట్టులను కూడా పరిశీలించాలని అటు అధికారులకు ఆదేశించారు. రోడ్లపై వరద నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందుగానే ట్రాఫిక్ కూడా నిలిపియన్నారు. విద్యుత్ శాఖ అధికారులకైతే ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేసేలా కూడా చర్యలు చేపట్టాలన్నాడు. వేలాడే వైర్లను తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం కూడా జరగకుండా జాగ్రత్తగా చూడాలన్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ కూడా విద్యా సంస్థలు కూడా కొన్ని వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కూడా కోరారు. ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి కూడా రెసిడెన్షియల్స్ కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నిర్మించి ఉన్నాయి కాబట్టి భారీ వర్షాల వల్ల రెసిడెన్షియల్ లో కూడా వాటర్ వెళ్తుంది, స్కూళ్లలో కూడా వాటర్ వెళ్తుంది. అప్రమత్తంగా ఉండాలంటే విద్యాశాఖ అధికారులను కూడా జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటికి రావాలని కూడా సూచించారు.
హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ హైదరాబాద్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులందరూ సిబ్బంది కూడా షిఫ్టుల వారిగా కూడా అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు అనుష. మొత్తానికి కురుస్తున్నటువంటి వర్షాలతోటి తెలంగాణలో ఇప్పటికే అన్ని మేజర్ మైనర్ ప్రాజెక్టుల పాటు చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. వాగుల ప్రవాహాలు కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము అల్ప పీడనంగా మారి బలపడుతూ ఉండడం వల్ల మరికొన్ని 2-3 రోజుల పాటు 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ వర్షం వస్తున్నటువంటి వరద ప్రభావిత